నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రాధిక. అయితే ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వివాదం నడుస్తుంది. ఏంటంటే రాజమౌళి గారు అంత పెద్ద డైరెక్టరు తన యొక్క కొత్త సినిమా వారణాసి ప్రారంభోత్సవం సమయంలో అంత పెద్ద వేదికపై రాజమౌళి అంతటి పెద్ద డైరెక్టరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు, ఆయన అంటేనే కోపం వస్తోంది అంటూ టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగినటువంటి ఆ సమయంలో అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అలాగే నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. సో దీనిపైన పెద్ద చర్చ నడుస్తుంది. ముందుగా స్టేజ్ పై ఏం మాట్లాడారు రాజమౌళి గారు ఒకసారి చూద్దాం. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. సో చూసాం కదా, రాజమౌళి గారు మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హిందూ సంఘాల మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అలాగే నెటిజన్లు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాట్లాడడం అనేది జరుగుతుంది. సో దీనిపైన మాట్లాడడానికి అనలిస్ట్ వీరశేఖర్ రావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, రాజమౌళి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంత పెద్ద డైరెక్టరు, అంటే RRR సినిమా అలాగే బాహుబలి సినిమా తీసినటువంటి అంత పెద్ద డైరెక్టర్ ఒక స్టేజ్ పై మాట్లాడినటువంటి ఈ మాటలు, ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హిందూ సంఘాల మనోభావాలు కావచ్చు, హిందువుల యొక్క మనోభావాలు కావచ్చు, అటు నెటిజన్ల యొక్క మనోభావాలు కావచ్చు దెబ్బతిన్నాయంటూ జరుగుతున్నటువంటి చర్చపై మీరేమంటారు? ఖచ్చితంగా స్పందించాల్సిన విషయం. ఎందుకంటే ఎవరో అనామకులు మాట్లాడిన దాన్ని అయితే పెద్ద కదిలించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంత పెద్ద హోదాలో ఉండి అంత పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఒక స్థాయికి చేరుకున్న రాజమౌళి లాంటి వ్యక్తులు మాట్లాడితే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒక స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞానంతో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే తనకు దేవుడిపై నమ్మకం లేకపోతే అది మాట్లాడటానికి ఇది స్థానం కాదని చెప్పి చెప్పాలి. ఎందుకంటే తన భావాలను తన యొక్క ధర్మాలను వ్యక్తపరచడానికి ఆ స్టేజ్, ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ లో అసలు దేవుని విషయం ఎందుకు వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే మరి ఆయన వాస్తవంగా మాట్లాడాలని కాదు, కానీ ఏదో బాధతో తనకు ఏదో జరిగిపోయింది, దాని వల్ల వాళ్ళ తండ్రి గారు దేవుడిని మీ వెనకాల నుండి నడిపిస్తాడు అంటే తనకు జరుగుతున్న అన్యాయాల గురించి బయట పెట్టుకోవటం, లేకపోతే నాకు దేవుడు ఇలా చేశాడు అని చెప్పి చెప్పుకోవటంలో ఆయన కొంచెం దేవుడిపై నమ్మకం సన్నగిలింది, లేదా నమ్మకం లేదని చెప్పే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే దేవుడు వెనకాల నుండి నడిపిస్తే ఎవరైనా సరే, రాజమౌళి ఎవరైనా సరే మాట్లాడాలి అంటే బహిరంగంగా ఇలా హిందూ ప్రజలు లేకపోతే హిందూ దేవుళ్ళని మొక్కే వాళ్ళను, లేకపోతే వాళ్ళను అనుసరించే వాళ్ళను, హిందూ సాంప్రదాయాలను అనుసరించే వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలా మాట్లాడకుండా ఉండటం అనేది పద్ధతిగా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆయన ఇలా మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఆయనే ఈ విషయాన్ని మళ్ళీ పునఃసమీక్షించి దీని గురించి ఆలోచించుకొని హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి బహిరంగ క్షమాపణ తెలియజేసిన, లేకపోతే దీనికి ఏమన్నా కన్క్లూజన్ నేను ఇలా ఉండాల్సింది కాదు అని చెప్పి
చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వీరశేఖరరావు గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే రాజమౌళి గారు RRR సినిమా తీశారు, అలాగే బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీశారు. దాంట్లో కూడా కొన్ని పాత్రలు కావచ్చు, ఆ పురాణాలకు సంబంధించినటువంటి పాత్రలు కావచ్చు, అద్భుతంగా వివరించారు. సో మరి దానిపైన ఉన్నటువంటి అంటే భావం అనేది మనం చూస్తున్నాం. అంటే దేవుడి పైన ఉన్నటువంటి భక్తి కావచ్చు, భావం కావచ్చు, అందులో అన్ని కనిపిస్తోంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఈయన చూసిన ఆధ్యాత్మికమైన సినిమాలు ఏమి చేయలేదు. మనం అనుకోవటానికి బాహుబలి కానీ లేకపోతే RRR కానీ ఈ చారిత్రక విషయాలని దాంట్లో ప్రస్తుతం చేశారు, వాటి మీద సినిమాలు తీశారు. కానీ ఈయన ఆధ్యాత్మికంగా అటువైపుగా ఏదైనా సినిమా చేసిన పరిస్థితి అయితే లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఈయన చేసే సినిమాల్లో మనం చూసుకున్నాం. అట్లాగే ఈయన అనుసరించకపోయినా కూడా అందరి మనోభావాలని గౌరవించడు. ఈయన సినిమా చూసేవాళ్ళు, ఈయన అభిమానుల్లో చాలా మంది హిందువులు ఉంటారు. ఈ మెజారిటీ హిందువులు, అట్లాగే ఈ దైవభక్తి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ కించపరిచే విధంగా లేకపోతే వీళ్ళ యొక్క సాంప్రదాయాలని వెక్కిరించే విధంగా అలా మాట్లాడటం అనేది పద్ధతి కాదని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? చూస్తా ఉన్నాము, చాలా హిందూ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా రాజమౌళి గారి మీద కేసు పెట్టే పరిస్థితి దాకా వచ్చారు. కానీ ఆ పరిస్థితి తెలుసుకోకుండా ఇప్పుడు కేసు పెట్టడం కూడా జరిగింది కదా రాజమౌళి గారి పైన. అంటే ఇంత పెద్ద ఇష్యూ అనుకోవచ్చా? ఇప్పుడు కేసు పెట్టేంత పెద్దదిగా చూడవచ్చదంటారా దీన్ని? చూడాల్సింది అంటే ఆయన చిన్న చిత్తగా డైరెక్టర్ కాదు కదా. ఇప్పుడు ఆయన కోట్ల మందిని ప్రభావితం చేసే ఒక డైరెక్టరు, కోట్ల మందిని ప్రభావితం చేసే అభిమానులు ఉన్న ఒక డైరెక్టరు ఈ విషయంలో హిందూ సాంప్రదాయాలను లేకపోతే ఆ సాంప్రదాయాలను అనుసరించే వాళ్ళందరినీ కించపరిచే విధంగా, వాళ్ళందరి నమ్మకాలు దెబ్బతినే విధంగా, మీకు నమ్మకం లేకున్నప్పుడు మిగిలిన వాళ్ళు నమ్ముతా ఉంటారు కదా, ఆ నమ్మే వాళ్ళ యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఇట్లాంటి బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ సభల్లో మాట్లాడకుండా ఉండాలి అనే విఘ్నత అనేది ఆయన కోల్పోవడం అనేది జరిగిందని చెప్పి ఈ విషయంలో అనుకోవచ్చు. దీని గురించి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే చాలా దూరం వెళ్లకుండా ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పైన ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను, దీనిపైన క్షమాపణ చెబితే ఆ కేసుని కావచ్చు అవి వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా? ఎలా ఉండబోతుంది? తీసుకోవచ్చని అనుకుంటున్నాను, వెనక్కి తీసుకోవచ్చు. రాజమౌళి గారు నేను అసలు సందర్భం కాదు, దేవుని గురించి లేకపోతే భక్తి గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, దేవుడు వెనక నుంచి నడిపించే దాని గురించి ఈయన ఎవరు మాట్లాడమని అడగలేదు. ఈయన సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడుకోవాలని వాళ్ళ తండ్రి గారి మాట్లాడిన మాటల గురించి పరిచయం చేస్తూ ఆయన దేవుడు నా వెనకాల ఉన్నాడు అని చెప్పి మా నాన్నగారు అంటారు. నా వెనకాల లేడు అనే విషయం, నా వెనకాల లేడు, ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉండవు అనే పరిస్థితుల్లో, లేకపోతే నాకు ఇన్ని అడ్డంకులు రావు అనే పరిస్థితిని ఆయన వ్యక్తపరిచారు. ఆ వ్యక్తపరచడంలో దేవుడి గురించి చెప్పకుండా నేను చాలా కష్టపడ్డాను అనే విషయం చెప్పొచ్చు. లేకపోతే ఆయన చిన్న చిత్తగా వ్యక్తి కాదు, కోట్ల మంది అభిమానులు ఉన్న ఒక డైరెక్టరు, ఒక చరిత్ర సృష్టించిన డైరెక్టరు ఈ విధంగా మాట్లాడటం అనేది సమంజసం కాదని చెప్పి మనం అనుకోవాలి. అంటే నెటిజన్లు చూసుకుంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు రాజమౌళి గారు స్టేజ్ పైన ఉన్నటువంటి ఆ సమయంలో తనకి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు భావోద్వేగంతో మాట్లాడినటువంటి మాటలే కానీ అవి కావాలని మాట్లాడేవి కావు అనేటి నెటిజన్లు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా అనుకోవచ్చు, ఆయన భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చు, మనం కాదనుకున్న విషయం. కానీ యువతల కోట్లాది మంది అనుసరిస్తున్న హిందూ సాంప్రదాయాలను లేకపోతే హిందూ దేవుళ్ళను వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ లేకపోతే దానికి సంబంధించిన అపాలజీ చెప్పుకోవాల్సిన అవసరం రాజమౌళి గారి మీద ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ బాధ్యత ఆయన మీద ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేం చిన్నతనం కూడా కాదు. నేను పొరపాటున ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది, నేను ఈ బాధలో ఉండి నాకు ఇట్లా దేవుడే ఉంటే నన్ను ఇంకా మంచి స్థాయిలో చూపించేవాడు, లేకపోతే మంచిగా జరిగి ఉండేది అనేది ఆయన చెప్పాల్సిన పరిస్థితిలో నేను ఇలా మాట్లాడాను, నేను వేరే విధంగా మాట్లాడబోయి ఇలా మాట్లాడానని చెప్పి చెప్పడంలో తప్పేమీ లేదని చెప్పి నేను అనుకుంటాను. రైట్. ఇప్పుడు మరి చూసుకున్నట్లయితే ఇంత పెద్ద సినిమాలు తీశారు, ఈ సినిమాల్లో భావాన్ని కూడా ప్రకటించినట్టుగా కనిపిస్తోంది. దేవుళ్ళపై ఉన్నటువంటి నమ్మకం అంటారా, లేకపోతే ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఇలాంటి దేవుళ్ళ సినిమాలు ఎలా తీస్తారు అనే విషయం కూడా ప్రస్తావిస్తున్నారు.
చూసాం. ఇప్పుడు మనం ఆయన చేసిన సినిమాల్లో దేవుళ్ళ మీద నమ్మకం లేకపోతే భక్తి సినిమాలు అయితే ఏమి లేవు. చారిత్రక ఆధారాలతో చారిత్రకమైన సినిమాలు కొన్ని చేశారు. వాటిలో ఆ, దైవభక్తి కూడా కలిసి ఉండొచ్చు. అంటే అక్కడ ఉన్న పాత్రలకు సంబంధించిన వాళ్ళకి దైవభక్తి ఉంటుంది. దాన్ని అక్కడ స్పష్టం చేశారే కానీ దాని గురించి ఈయనకి నమ్మకం లేకపోతే రేపు సినిమా చూసే వాళ్ళ పరిస్థితి కానీ, రేపు ఈయన అభిమానించే వాళ్ళ పరిస్థితి కానీ, రేపు ఈయన అభిమానించి ఆ సినిమాకి వెళ్ళాలి అంటే వీళ్ళు కొంచెం ఆ, వెనక తగ్గే అవకాశం ఉంటుంది. అభిమానులందరూ ఈయన్ని పోగొట్టుకునే పరిస్థితిని కల్పించుకున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే రాజమౌళి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, హనుమాన్ పై చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహము చెందాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకు అంత ఆగ్రహం చెందాల్సిన అవసరం వచ్చిందంటారు? ఆగ్రహం చెందకపోవటం కాదు కానివ్వండి, ఇలాంటి భావాలని వ్యక్తపరిచే వాళ్ళని మనం గనక ఇలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువగా మాట్లాడే పరిస్థితిని ఇంకొకరు వచ్చి ఇంకొక విధంగా మాట్లాడే పరిస్థితి కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ఆదిలోనే ఎలాంటి బహిరంగంగా ఒక మతాన్ని గురించి ఇదే మనం మాట్లాడుకుంటే ఇదే విషయాన్ని ఇంకొక మతం మీద, ముస్లిం కమ్యూనిటీ మీద కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్ మతం గురించి కానివ్వండి, ఈయన గనక మాట్లాడి ఉంటే ఈ పాటికి చాలా అనర్థాలు జరిగిపోయి ఉండేవి. కాబట్టి ఈయన చాలా వరకు సంయమనంతో హిందూ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లేకపోతే ఈయన అభిమానులు కానివ్వండి, చాలా సంయమనం పాటించారని చెప్పుకోవచ్చు. కాబట్టి తక్షణమే ఈ విషయం మీద రాజమౌళి గారు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దానికి అపాలజీ చెప్పుకోవాలని చెప్పి నేను అనుకుంటాను. రైట్. అయితే ఇప్పుడు కొత్త సినిమా వారణాసి మూవీ ఏదైతే ఉందో, ఆ మూవీ సందర్భంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయటము, ఈ విధంగా చర్చనీయాంశం అవ్వటము ఇవంతా జరిగింది. సో ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపబోతుందంటారు? ఖచ్చితంగా ప్రభావం చూపటంలో అంటే కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు రాజమౌళి గారి మీద ఈయన అపాలజీ చెప్పకపోవటం వల్ల, లేకపోతే ఈయన దీని గురించి ఆ తప్పును సరి చేసుకోకపోవటం వల్ల ఈయన్ని వ్యతిరేకించే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది సినిమా మీద పడుతుందని చెప్పి నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవుడిపై సినిమాలు తీసుకుంటూ ఒకవైపు, ఇంకోవైపు చూస్తున్నట్లయితే దేవుడిపై నాకు నమ్మకం లేదు అని మాట్లాడడం అంత పెద్ద స్టేజ్ పైన, ఆ మూవీ కూడా వారణాసి అంటే శివుడికి సంబంధించినటువంటి మూవీ, ఆ సందర్భంలో తనే మూవీ తీసి ఇంకోవైపు నాకు దేవుడిపై నమ్మకం లేదు అనటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కొంతమంది అంటాం అందులో సోషల్ మీడియాలో వ్యక్తపరిచే విధంగా ఈయన ఆ దేవుణ్ణి అన్ని విధాలుగా వాడుకుంటూ సినిమాల్లో చూయిస్తూ దాని మీద సినిమాలు తీసి దాని మీద డబ్బు సంపాదిస్తూ నాకు నమ్మకం లేదు, నాకు మాత్రమే నమ్మకం లేదు అని చెప్పి ఇతర మతస్థుల్ని అనుకూలంగా తన సినిమాకి లేదా తనకు అభిమానులుగా చేసుకునే ప్రయత్నంలో ఉన్న హిందూ అభిమానుల్ని లేకపోతే హిందూ ఆర్గనైజేషన్ ని పోగొట్టుకునే పరిస్థితి కల్పించుకున్నారు. లేకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దీని గురించి ఎక్కువ చర్చించుకోవడం కోసం, ఇదే సినిమా గురించి ఎక్కువ చర్చించుకోవడం కోసం ఇలా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది నెటిజన్స్ పెట్టిన న్యూస్ నేను కొన్ని చూశాను. కానీ రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ కి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఈయన ఏదో మాట వరుసలో ఆయన తన యొక్క భావాన్ని వ్యక్తీకరించుకునే పరిస్థితిలో తప్పుగా మాట్లాడాడు, తప్పుగా మాట దొరికింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈయన ఒక చిన్న అపాలజీ చెప్పుకుంటే దీనికి సరిపోతుంది, అభిమానులంతా మళ్ళీ ఈయన్ని అనుసరించే అవకాశం ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రైట్ సార్, చూసుకున్నట్లయితే ఇప్పుడు రాజమౌళి గారు అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పెద్ద డైరెక్టర్ అంటారు. సో ఇంత పెద్ద డైరెక్టర్ మాట్లాడినటువంటి మాటలు అంటే, అలాగే ఈయనకు ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పొచ్చు. పెద్ద పెద్ద సినిమాలు తీశారు, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో అభిమానుల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయంటారా? ఈయన సినిమాల పైన ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందంటారు ముందు? ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గారికి చాలా మంది హీరోల కన్నా ఎక్కువ అభిమానులు ఉన్నారు, ఈయన్ని ఎక్కువ మంది ఫాలో చేస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. కనుకనే
రాజమౌళి లాంటి వ్యక్తులు ఇలాంటి విషయాల్లో సాంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించి కొంచెం విజ్ఞతతో మాట్లాడి ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ అనుకునే విషయం. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ మనోభావాలు హిందూ దేవుళ్ళ గురించి, మనం నిత్యం ఆరాధించే దేవుళ్ళ గురించి, మనం నిత్యం పూజించే దేవుళ్ళ గురించి మన అభిమాన దర్శకుడు కేవలం చేసి మాట్లాడటం, లేక తక్కువ కించపరిచే విధంగా ఒక చిన్న తక్కువగా వ్యాఖ్యలు చేయటం అనేది మనం తట్టుకోలేని విషయం. ఖచ్చితంగా దీని మీద అభిమానుల మీద ఈ ప్రభావం పడుతుంది. ఆయన తక్షణమే స్పందించి ఈ విషయాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అయితే చూసుకున్నట్లయితే ఈ వివాదం పైన ముందు ముందు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? అతను స్పందించకపోతే సోషల్ మీడియా వరకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఎంతవరకు పోయే అటువంటి ఛాన్స్ ఉంది? తను క్షమాపణ చెప్తే సరిపోతుంది అన్నటువంటి చెప్తున్నారు మీరు. తను స్పందించకపోతే ఎలా ఉండబోతుంది? స్పందించకపోతే హిందూ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ కేసులు పెట్టి ఉన్నారు. అలాగే కొంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉండొచ్చు. కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఈయన మీద ఉన్న ఆ ద్వేషాన్ని ఇంకా హిందూ ఆర్గనైజేషన్స్ కానీ, ఆ మతాన్ని ప్రభావితం చేసే వాళ్ళు, ఆ మతాన్ని అనుసరించే అభిమానులు కానీ, వీళ్ళందరి మీద ఈ ప్రభావం ఉంటుంది. రాజమౌళి గారి మీద ఉన్న ఇంతకు ముందున్న ఈ గౌరవం కానీ, రాజమౌళి గారి మీద ఉన్న అభిమానం కానీ తగ్గే అవకాశం ఉంది. ఆయనకి ఉన్న అభిమానులను ఆయనే పోగొట్టుకుంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి తన నాస్తికత్వాన్ని ప్రదర్శించే అంటే చెప్పేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఇప్పుడు తను దేవుణ్ణి నమ్మొచ్చు, కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటారు? ఇలాంటి వేదికల పైన మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుందంటారు? ఇది వేదిక కాదంటారు. ఆయన నాస్తికత్వాన్ని, లేకపోతే ఆయన వేరే మతాన్ని నమ్మిన విధానాన్ని ప్రదర్శించడానికి ఇది వేదిక కాదు. ఇక్కడ ఎవరు దేని గురించి, మీరు హిందూ మతాన్ని అనుసరిస్తారా లేకపోతే అనుసరించరా, మీరు హిందూ దేవుళ్ళని మొక్కరా అని చెప్పి ఎవరు అడిగిన పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితుల్లో తన తండ్రి గారి మాటలను ఉటంకిస్తూ ఆయన మాట్లాడిన మాటల ద్వారా తను తను నాస్తికుణ్ణి అని చెప్పి చెప్పుకోవడంలో కరెక్ట్ గా సరిపోతుంది. కానీ ఆ నాస్తికుణ్ణి అని చెప్పే ఆ దృష్టాంతంలో ఆ హిందూ దేవుళ్ళని, అంటే ఆంజనేయ స్వామి గురించి ఈయన ఇట్లా మాట్లాడటం అనేది పద్ధతి కాదని చెప్పి నేను అంటా ఉన్నాను. ఖచ్చితంగా ఆ దేవుళ్ళను ఉటంకించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నీ నాస్తికత్వం ఉంటే నేను నాస్తికుణ్ణి అని ఒక మాట చెప్తే సరిపోతుంది. మిమ్మల్ని ఎవరు అనుసరించమని ఎవరు అడగట్లేదు. హిందూ ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే మీ అభిమానులు కానీ, లేకపోతే హిందూ సాంప్రదాయాలను పాటించే వాళ్ళు కానీ మిమ్మల్ని ఎక్కడికి ఆహ్వానించలేదు, గుళ్ళకు రమ్మలేదు, లేకపోతే ఆర్గనైజేషన్ లో కార్యక్రమాల్లో పాల్గొనమని పిలిచింది లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఇలాంటి లేనిపోయిన వివాదాన్ని తీసుకొచ్చుకోవటం, దారిని పోయేదాన్ని తీసుకొచ్చి నెత్తిన రుద్దుకొని ఉన్న వాళ్ళను పోగొట్టుకునే, ఉన్న అభిమానులను వీళ్ళందరినీ పోగొట్టుకునే పరిస్థితిని కల్పించుకోకూడదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికీ రాజమౌళి గారి మీద అభిమానం ఉంది కాబట్టి రాజమౌళి గారి లాంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటారు. అయితే సార్ చూసుకున్నట్లయితే రాజమౌళి గారు మాట్లాడినటువంటి మాటలు కేవలం స్టేజ్ పై ఉన్నప్పుడు భావోద్వేగంతో వచ్చినటువంటి, ఆవేశంలో వచ్చినటువంటి భావోద్వేగంతో కూడినటువంటి మాటలు మాత్రమే అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? ఖచ్చితంగా భావోద్వేగంతోనే మాట్లాడి ఉండొచ్చు, దాన్ని ఏం కాదంటో లేదు. లేకపోతే ఈయన ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ళని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడింది కాదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఇక్కడ దేవుళ్ళ పేర్లను ఉటంకించి ఆయన మా వెనకాల ఎక్కడున్నాడు, ఏం చేశాడు మాకు అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడాల్సింది కాదు. మీ నాస్తికత్వం ప్రదర్శించడానికి నేను నాస్తికుణ్ణి అని ఒక మాట చెప్తే సరిపోతుంది. అంతేగాని నిత్యం పూజించే తమ దేవుళ్ళను వాళ్ళు ఎక్కడ ఇది లేరు అని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం అనేది రాజమౌళి గారి లాంటి కోట్ల మంది అభిమానులున్న డైరెక్టర్కి సినిమాల్లో హీరోల కన్నా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఇలాంటి డైరెక్టర్ మాట్లాడటం అనేది ఇది పద్ధతి కాదని చెప్పి మనం అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక విషయం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు రాజమౌళి గారు నాస్తికులు అనుకోవచ్చా, ఆస్తికులు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన నాస్తికుడనే కనిపిస్తా ఉంది ఆయన మాటల ద్వారా. ఇప్పటి వరకు మనకు తెలియదు ఈ విషయం, ఎవరు అడిగిన పరిస్థితి కూడా కాదు.
కానీ తన నాస్తికత్వాన్ని తనే బయట వేసుకున్నాడు. దానికి ఎవరు కాదనలేదు. నాస్తికత్వాన్ని పాటించొద్దని చెప్పి ఎవరు అంటలేదు, లేకపోతే ఆయన హిందూ దేవుళ్ళని పూజించమని చెప్పి ఎవరు చెప్పలేదు. కానీ హిందూ దేవుళ్ళని పూజించే వాళ్ళని, హిందూ దేవుళ్ళని గురించి మాట్లాడటం అనేది పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క సరైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. హిందూ ఆర్గనైజేషన్స్ దీని మీద కొంచెం వ్యాఖ్యలు చేయడం, కేసులు పెట్టడం అనేది ఈయన యొక్క స్పందించే విధానాన్ని ఆధారపడి ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక ముందు ముందు కావచ్చు, ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి కావచ్చు, లేకపోతే ఇలాంటి సినిమాల్ని ప్రమోట్ చేసుకునేటప్పుడు కావచ్చు, ప్రారంభోత్సవ సమయంలో కావచ్చు, ఇలాంటి పెద్ద వ్యక్తులు కావచ్చు, అంటే వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, వాళ్ళ సినిమాలను బట్టే వాటిని చూసే కొంతమంది మంచి కావచ్చు, చెడుని కావచ్చు స్వీకరించేటువంటి విధానంలో ఉంటారు ప్రజలందరూ కూడా. అంటే పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి. అంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలంటారు పెద్ద పెద్ద వేదికలపై మాట్లాడేటప్పుడు? ఖచ్చితంగా ఒక సమూహాన్ని, ఒక హిందూ సాంప్రదాయాన్ని అనుసరించే ఒక సమూహాన్ని హేళన చేసినట్టుగా, లేకపోతే వాళ్ళందరూ పూజించే దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది ఎవరికీ మంచిది కాదు. కోట్లాది మంది అభిమానులు ఉన్న వాళ్ళు, ఎంతో మంది డైరెక్టర్లు ఈయన్ని ఫాలో అవుతా ఉండే పరిస్థితుల్లో ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇతరుల మీద ప్రభావం చూపించవచ్చు. రేపు ఇంకొకరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక రాజమౌళి గారు లాంటి వారు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా నేను ఈ వ్యాఖ్యలు ఎలాంటి చేయాల్సింది కాదు అని చెప్పి ఒక మాట చెప్తే సరిపోతుందని చెప్పి నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇప్పుడు రాజమౌళి గారు చేసినటువంటి వారణాసి సినిమా ప్రారంభోత్సవ సమయంలో హనుమాన్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు ఎంత పెద్ద రచ్చ నడుస్తుంది, దానిపై మాట్లాడినాము. సో మరి ఇది ఇవాల్టి చర్చ. ఇంకో చర్చతో మళ్ళీ కలుద్దాము. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.